రైతు సోదరుల స్వాగతం. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఆంధ్రప్రదేశ్లో ఇటీవల కాలంలో రబీలో మొక్కజొన్న సాగు పెద్ద ఎత్తున సాగుతోంది. ఏ పంట వేసినా కనీసం 10,000 కూడా లాభం వస్తుందన్న గ్యారంటీ లేకపోవడంతో చాలామంది రైతులు ఖరీఫ్లో ఖాళీగా ఉంచి నాగార్జున సాగర్ కుడి కాలువ ఆయకట్టు కింద రబీలో మొక్కజొన్న సాగు మాత్రమే చేస్తున్నారు. పత్తి సాగు చేసినా కనీసం ఎకరాకి 4 క్వింటాలు అవుతుందన్న గ్యారెంటీ లేదు. గులాబీ పురుగు గడిచిన 12 సంవత్సరాలుగా రైతులను వేధిస్తూనే ఉంది. ఎంత పెట్టుబడులు పెట్టినా పురుగు మందులు కొట్టినా అదుపు కావడం లేదు. ఇక మిర్చి సాగు గత సీజన్లో 2025 సీజన్లో రైతుల్ని నానా ఇబ్బందులు గురి చేసింది. కనీసం కింటా 7,000 8,000 కూడా కొనుగోలు చేయలేదు. అంటే కోసిన కూలీ ఖర్చులు కూడా వచ్చే పరిస్థితి లేదు. ఏదో ఈ ఏడాది సాగు విస్తీర్ణం గణనీయంగా పడిపోవడం, దిగుబడులు కూడా అరకొరగా ఉండడం, కొంతవరకు చైనాకి ఎక్స్పోర్ట్స్ బంగ్లాదేశ్కి జరగడం, ఇవన్నీ కలిసి వచ్చి చాలా వెరైటీస్ 19,000, 20,000, 22,000, 23,000, ఒక 2 వెరైటీస్ అయితే 32,000, 33,000 కూడా కొనుగోలు చేస్తూ ఉన్నారు. ఇక తాజాగా ఆంధ్రప్రదేశ్లో మొక్కజొన్నని రైతుల దగ్గర నుంచి తక్కువ ధరకే ఖరీఫ్లో పండించిన మొక్కజొన్నని వ్యాపారస్తులు కొట్టేస్తూ ఉన్నారు. కేంద్రం 2,400 రూపాయల క్వింటాకు మద్దతు ధర ప్రకటించిన కొనుగోలు కేంద్రాలు మాత్రం ఏర్పాటు చేయలేదు. ఢిల్లీలో కూర్చొని ప్రతి సంవత్సరం 26 పంటలకి మద్దతు ధరలు ఎంఎస్పి మినిమం సపోర్ట్ ప్రైస్ ప్రకటన చేస్తూ ఉంటారు. ప్రతి సంవత్సరం ఒక 50 రూపాయలు పెంచి ప్రెస్ మీట్ పెట్టి పోతూ ఉంటారు. ఒక ధాన్యం కొనుగోలుకి ఒక వ్యవస్థ ఉంది, సివిల్ సప్లైస్. ఇక మిగతా పంటలు కొనుగోలు చేయడానికి సరైన వ్యవస్థలు లేవు. పత్తి కొనుగోలు చేయడం అయితే అసలు పూర్తిగా ఎత్తేసారు. మొక్కజొన్న కొనుగోలు కేంద్రాలు ఇప్పటికే తెలంగాణ 105 కేంద్రాలు ఏర్పాటు చేసింది. తెలంగాణలో కొంచెం ఎర్లీగా హార్వెస్ట్ అవుతుంది కాబట్టి. ఆంధ్రప్రదేశ్లో కూడా ఏప్రిల్లో రబీలో సాగు చేసిన 5 లక్షల ఎకరాల్లో 37 లక్షల టన్నుల దిగుబడులు వచ్చే అవకాశం ఉంది. సహజంగా వచ్చిన మొత్తం దిగుబడుల్లో 1/4 25% మాత్రమే కేంద్ర ప్రభుత్వం మద్దతు ధర కొనుగోలు చేస్తూ ఉంటుంది. ఎందుకంటే మార్కెట్లో ఆ గ్యాప్ని కేంద్ర ప్రభుత్వం కొనుగోలు చేస్తే వ్యాపారస్తులు కూడా మద్దతు ధర కన్నా ఎక్కువకు ₹1 కొనుగోలు చేస్తారనేది కేంద్ర ప్రభుత్వంలో ఉన్న అతి మేధావుల అంచనా. కానీ వ్యాపారస్తులు శ్రీకాకుళం జిల్లాలో క్వింటా 1,500, విజయనగరంలో 1,450, విశాఖపట్నం జిల్లాలో అయితే 1,500, అనంతపురం జిల్లాలో అయితే 1,750, ఈ విధంగా ఎవరికి తోచిన విధంగా వారు కొనుగోలు చేస్తూ ఉన్నారు. క్వింటాకి 2,400 మేము ఇస్తాము అని కేంద్ర ప్రభుత్వం హామీ ఇచ్చింది. కానీ ఎక్కడ కొనుగోలు కేంద్రం ఓపెన్ చేయలేదు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అలర్ట్ అయింది. ఇంకా ఆంధ్రప్రదేశ్లో రబీ మొక్కజొన్న హార్వెస్ట్ చేయడానికి ఇంకా కొద్ది రోజులు సమయం ఉంది కాబట్టి రైతులు హార్వెస్ట్ చేసే సమయానికి కేంద్ర ప్రభుత్వం రంగంలోకి దిగి పెద్ద ఎత్తున ఎంత దిగుబడి వచ్చిందో అంత మొత్తం కొనుగోలు చేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కేంద్ర వ్యవసాయ శాఖకి లేఖ రాశారు. కేవలం లేఖలతోనే సరిపెట్టకుండా ఒక బృందం కేంద్రంలోని వ్యవసాయ శాఖ అధికారిని కలవడానికి ఏర్పాట్లు కూడా చేసుకుంటున్నారు. తెలంగాణ రాష్ట్రంలో అయితే ఇప్పటికే 105 కేంద్రాలు ఏర్పడ్డాయి. అక్కడ కూడా రైతులకు 1,700, 1,800 వరకు ధర లభిస్తుంది. కానీ 2,400 ధర లభిస్తుంది. కేవలం బ్యానర్ పెట్టడం, కొనుగోలు కేంద్రం ప్రారంభం అని చెప్పడం. ఇక కొనుగోలు చురుగ్గా జరగకపోతే మాత్రం రైతులు తీవ్రంగా నష్టపోయే ప్రమాదం ఉంది. తెలంగాణ రైతులు చాలామంది ఇప్పటికే కామెంట్ చేస్తూ ఉన్నారు. కరీంనగర్లో 1,750కి అమ్మాము, 1,800కి అమ్మాము, 1,600కి అడుగుతూ ఉన్నారు. రైతులను తీవ్రంగా వేధిస్తూ ఉన్నారు. కొనుగోలు కేంద్రాల్లో కొనుగోలు జరగడం లేదు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కనుక అలర్ట్ కాకపోతే ఏప్రిల్లో మొక్కజొన్న రైతులు తీవ్రంగా 6,000 కోట్ల రూపాయలు నష్టపోయే ప్రమాదం ఉంది. వ్యాపారస్తుల కంటే 800 నుంచి 900 కట్ చేస్తా ఉన్నారు. కనీసం 2,400 వస్తే రైతు కొంతవరకు ఖర్చులన్నా వచ్చే అవకాశం ఉంది. లేదంటే రైతులు తీవ్రంగా నష్టపోయే ప్రమాదం ఉంది. రాష్ట్ర ప్రభుత్వం అయితే అలర్ట్గానే ఉంది. కొనుగోలు కేంద్రాలు కేవలం బోర్డులో పెడతారా? రైతులు పండించిన పంటల కనీసం సగమన్నా కొనుగోలు చేస్తే కేంద్ర ప్రభుత్వం మిగతా సగం వ్యాపారులు ఎవరైతే పౌల్ట్రీ ఇండస్ట్రీకి సప్లై చేసేవాళ్ళు, బీర్ కంపెనీలకి పంపించేవారు, ఇథనాల్ తయారు చేసేవాళ్ళు, వాళ్ళంతా కొనుగోలు చేస్తారు. అసలు కేంద్ర ప్రభుత్వం ముక్కుతూ మూలుగుతూ 4 లక్షల టన్నులు కూడా కొనుగోలు చేయకపోతే మొత్తం 37 లక్షల టన్నుల్లో 4 లక్షల టన్నులు పోతే ఇంకా 33 లక్షల టన్నులు ఎవరు కొనుగోలు చేయాలి? అసలే వ్యాపారస్తులు కాసుకొని కూర్చొన్నారు. గల్ఫ్ యుద్ధం జరుగుతూ ఉంది, ఎక్స్పోర్ట్స్ లేవు అని చెప్తారు. మొత్తం ఎక్స్పోర్ట్స్ గల్ఫ్కి ఏం పోతాయి? దేశంలోనే బీర్ తయారీకి, ఇథనాల్ తయారీకి, పౌల్ట్రీ ఇండస్ట్రీలో దానాకి పెద్ద ఎత్తున ఉపయోగిస్తూ ఉన్నారు. అది వదిలేసి గల్ఫ్ యుద్ధం వచ్చింది, పౌల్ట్రీ ఇండస్ట్రీ దెబ్బతినిపోయింది,
ఎగ్ ఏదైతే ఉందో ఎక్స్పోర్ట్స్ లేవు, వారు కొనుగోలు చేయడం లేదు మొక్కజొన్న పెద్ద ఎత్తున అని చెప్పేసి ఏదో కారణం చెప్తా ఉన్నారు. కేంద్రం వెంటనే రంగంలో దిగి పెద్ద ఎత్తున కొనుగోలు చేయాలి. మీ ప్రాంతంలో మొక్కజొన్న కొనుగోలు జరుగుతూ ఉంటే ఏ ధర కొనుగోలు చేస్తూ ఉన్నారు అనే విషయాన్ని తప్పనిసరిగా కామెంట్ చేయండి. దీనికి సంబంధించి ఏ జిల్లాలో ఏ ధరలు నడుస్తూ ఉన్నాయి అనే వివరాలతో మరో వీడియోలో మనం కలుసుకుందాం.